తెనాలిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 7 సభ్యుల ముఠాను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 21 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలను ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న, విక్రయాలు చేపట్టిన, గంజాయి సేవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియజేశారు. తెనాలి మండలం సంగం జాగలమూడి గ్రామంలో 21 కేజీల 96 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. తెనాలి డీఎస్పీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావుతో కలిసి ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. నిందితుల వివరాలను ఎస్పీ తెలియజేశారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా ఈ కేసులో గంజాయి నిందితుల ముఠ పట్టుబట్టడంతో పాటు భారీగా గంజాయి లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే పలు పోలీస్ స్టేషన్లో చోరీలకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెనాలి మండలం సంగం జాగలమూడి గ్రామంలోని డంపింగ్ యార్డు వద్ద ఓ పాడుబడిన ఇంట్లో గంజాయిని చిన్న పొట్లాలుగా చేసి విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 7 నిందితులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి సుమారుగా ₹1,00,000 విలువ చేసే 21 కేజీల 96 గ్రాముల గంజాయి, మోటార్ బైక్, 13 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల్లో A1గా ఉన్న అమ్మిశెట్టి శివచందుపై దాదాపు 10 దాకా వివిధ కేసులు ఉండగా A2 దాసరి భరత్, A3 ఆవులమంద పవన్ సాయి, A4 పరిదా సిద్ధార్థలు పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను చోరీ కేసులో విచారణ చేస్తూ ఉండగా గంజాయి వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయి తెచ్చి 7 సభ్యుల ముఠా యువతను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారని అన్నారు. గురువారం సంగం జాగలమూడి గ్రామ శివార్లో గంజాయి విక్రయానికి సంబంధించిన సమాచారం రావడంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని, 3 బైకులను, 13 గ్రాముల బంగారు వస్తువుల్ని స్వాధీనం పరుచుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. రాబోయే 3 నెలల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీ బి జనార్దన్ రావు, రూరల్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పి కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్స్ రవి, రాజేష్, కానిస్టేబుల్స్ శ్రీను, రాములను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సో మనకి 179/2024 అని చెప్పి ఒక గంజా కేసు తెనాలి రూరల్ పిఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ 7 ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇప్పటి నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ, సప్లై చేస్తున్న వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ, కన్స్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా, పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమేటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. దీనిలో అందరూ కూడా ఈ ప్రెస్ నోట్ కూడా ఇవ్వబడతాయి. కాకపోయినా నేను నా తరపు నుంచి అమ్మిశెట్టి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూస్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్లు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. దీని వెనకున్న స్టోరీ చూసామంటే మోడస్ ఆపరండి అంటారు. ఎంఓ అన్నది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు, లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్, మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి హెచ్బీ బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం, లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఎంఓ అనేది జరుగుతుంది. నేను అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను. మళ్ళీ కాకినాడలో చేసినప్పుడు బార్డర్ అల్లూరు సీతారామరాజుకి తో పాటు కలిసి ఉంది కాబట్టి కొంచెం ఈ ఎంఓ పైన నాకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కొంత మనం చేయడం జరిగింది. దీనిలో ఈ మొదటి ఉన్న 4 కూడా ఒక అసోసియేట్స్, అంటే మెయిన్ వీళ్ళు కొల్లిపార, దీంట్లో 2 కొల్లిపారలో ఉన్నారు, ఒకరు బప్పట్ల ఫ్రెండ్. A2 అనేది బప్పట్ల కాకపోయినా ఫ్రెండ్. మన A4 సిద్ధార్థ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ మనకి ఈ భద్రక్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చి పనులకు వచ్చేసి ఇక్కడ మనకి సెటిల్ అయిపోయారు, చోడవరం విలేజ్ గుంటూరులో. సో అలాంటి 4 కూడా అసోసియేట్స్, ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీళ్ళ పైన కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అమ్మిశెట్టి శివాచంద్ చూసినప్పుడు దాదాపు 10 కేసు ఉంది ఆ వ్యక్తి పైన. ఈ 10వ కేసు 52/24
అంటే ఈ మన దొంగతనం కేసులో వీళ్ళు ముద్దాయిలు యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పెండింగ్ ఉన్నదిలో వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆ కేసు పరంగా అరెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయగా ఈ గంజా కేసు అనేది కూడా మనకి రావడం జరిగింది. అదేవిధంగా A1, A2, A3 శివచందు, భరత్, తర్వాత పవన్ సాయి వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్ కూడా. వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా నమోదు ఆల్రెడీ చేయడం జరిగింది. 20 కేజీల వరకు మనకు దొరికిందంటే దానికి 10 years పనిష్మెంట్ ఉంటాయి, ఫైన్ 1 lakh వరకు ఉంటాయి. సో అదే మెయిన్ దీంట్లో ఎవరు ట్రాన్స్పోర్టర్ కిందకి చేస్తారో అది కాకుండా 20 కేజీలకి అబౌవ్ దొరికిందంటే 10 సంవత్సరంతో పాటు 2 లక్షలు ఫైన్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎంటైర్ కాన్సన్ట్రేషన్ దీనిపైన చేస్తున్నాం. ఇప్పుడు నుంచి 20 కేజీలకి అబౌవ్ వీళ్ళు ఎలుగురికి దొరికిందంటే ఎలుగురు పైన పాత కేసు ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో A4 పరిడా సిద్ధార్థ కుమారు, A7 తోలేం రాము ఇద్దరికి కూడా ఆల్రెడీ గంజా కేసు ఉంది. ఎక్కడ తడాలో ఉంది, నెల్లూరులో మన A4 పరిడా సిద్ధార్థ కుమార్కి, A7కి నరసాపురం ఉంది వెస్ట్గా. ఇలాంటి ఈ గంజాలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంటారు. యాక్చువల్లీ ఇది వీళ్ళని పర్మనెంట్గా మనం ఎలాగా న్యూట్రలైజ్ చేయాలనేది ఒక పెద్ద ఛాలెంజ్. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ ఇనిషియేట్ చేయడమా, లేకపోతే పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చిందంటే 10 సంవత్సరానికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ మెథడ్ చేయడం అనేది మనం కమింగ్ డేస్లో మనం సిస్టమాటిక్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ 8688831568 ఇది కూడా మనం ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేసాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీనిపైన ఇమీడియట్గా కాల్ చేస్తారంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఎంటైర్ లింక్ని కూడా ఐడెంటిఫై చేయడం వరకు మనం రిస్క్ తీసుకోము, ఖచ్చితంగా చేస్తాము. సో అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సి వెంకటేశ్వర్ గారి పైన స్పెషల్ టీమ్స్ అంటే ప్రతి ఒక్క సబ్ డివిజన్ ఆఫీసరు, సిఐ అందరూ కూడా సార్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటారు. అడిషనల్ ఎస్పీ గారితో పాటు కోఆర్డినేట్ చేస్తూ ఏ కేసుని కూడా అలాగా వదిలేయకుండా ఎంటైర్ లింక్ని న్యూట్రలైజ్ చేయడం వరకు అడిషనల్ ఎస్పీ స్పెసిఫిక్గా దానిపైనే ఉంటారు. మ్యాక్సిమం మన కాన్సన్ట్రేషన్ కూడా NDPS పైన ఉంది. ఇది కొన్ని స్ప్రెడ్ అయి ఉంది. యాక్చువల్లీ ఇట్స్ అ ఛాలెంజ్, బట్ మన గవర్నమెంట్ మ్యాండేట్ యాజ్ వెల్ యాజ్ మన పోలీస్ తరపు నుంచి ఉన్న ఎఫర్ట్స్ ఖచ్చితంగా దీనిపైన ఎక్కువ పెడతామని చెప్పేసి మేము నమ్ముతున్నాము. యాజ్ అ మీడియా మీ తరపు నుంచి కూడా ఎనీ సపోర్ట్ కొంత ఉందంటే